ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా సుపరిపాలనే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ పథకాలను బేరీజు వేస్తున్నామే తప్ప ప్రతిపక్ష పార్టీలను విమర్శించడం లేదని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబాకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. రానున్న రోజుల్లో గోదావరి పరివాహకాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఆదివాసీ గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందంటున్న భట్టి విక్రమార్కతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ నాగోబాను దర్శించుకున్నారు. ప్రజాప్రభుత్వంగా ఏమి హామీస్తారనేది ఆయన అడుగుతారు. బుల్లెట్ బ్యాలెట్ కలగలిపి ప్రజాప్రభుత్వం అని ఇక్కడ వచ్చి చెప్పారు. ఆర్థిక మాంద్యంతో రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్పి కూడా మీ నుంచే వినిపిస్తుంది. ప్రజాప్రభుత్వంలో లక్ష్యాలు ఎట్లా నెరవేరుతాయట? లక్ష్యం ఏంటి, సంకల్పం ఏంటి అనేది ప్రధానమైంది. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం సంక్షేమం, ఈ రాష్ట్ర అభివృద్ధి. మా సంకల్పం ప్రజా సంక్షేమం కోసం మంచి హృదయంతో తీసుకున్న సంకల్పం కాబట్టి ఎన్ని ఇబ్బందులున్నా సమస్యలున్నా వాటి అధిగమిస్తూనే ముందుకు పోతున్నాం. అందుకే ఈరోజు రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లని ఒక్కొక్క ఇంటిని 5 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసి ముందుకు పోగలుగుతున్నాం. అట్లాగే విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి, ప్రపంచంతో పోటీ పడటానికి ఈ రాష్ట్రంలో 100 స్కూల్ 25 ఎకరాల ప్రాంగణంలో 200 కోట్ల రూపాయలతో ఒక్కొక్క స్కూల్ ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి స్టాండర్డ్స్తో వాళ్ళ శాంక్షన్ చేసుకొని ముందుకు పోతాం. ఈరోజు రాష్ట్రంలో రైతాంగ సోదరుల కోసం రైతు భరోసా ఇవ్వగలుగుతున్నాం. పండించిన పంటకి బోనస్గా ప్రతి క్వింటాకి 500 రూపాయలు ఇవ్వగలుగుతాం. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అంతిమంగా మా ఆలోచన, మా లక్ష్యం. ఈ రాష్ట్రంలో ఏ కుటుంబం కూడా, సామాన్యుడు కూడా మినిమం రిక్వైర్మెంట్స్ లేకుండా ఆత్మగౌరవం అనేది కోల్పోయి బాధపడేటువంటి పరిస్థితులు ఉండకూడదు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. రాముడు కొలువై ఉన్న మీ జిల్లా ఖమ్మం, సమ్మక్క సారక్క నిలవై ఉన్న వరంగల్, నాగోబా నిలవకున్న ఆదిలాబాద్ జిల్లా, ఆర్ఓఎఫ్ఆర్లకు రెవెన్యూ పనులకు ఆ పొంతన కుదరడం లేదు. ఇదే ఆ ప్రధాన ఇష్యూగా తెర మీదకి వస్తుంది. దీని మీద దృష్టి సారించినట్లు అనిపించట్లేదు కాదంటారా? వాటిని దృష్టి సారించడం కోసమే దానికి అడ్డంగా ఉన్నటువంటి ధరణిని బంగాళాఖాతంలో భూభారతం తీసుకొచ్చాం. ఆ చట్టం చేయడానికి కావాల్సిన స్టడీ చేయడానికి కొంత టైం పట్టింది. ఆ స్టడీ చేసి అడ్డగోలుగా ఆషామాషిగా తొందరపడి నిర్ణయం తీసుకుంటే బాగోదు. కాబట్టి భూమికి సంబంధించిన విషయం అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యవస్థలను కూడా స్టడీ చేసి అంతిమంగా శాసనసభలో పెట్టి ఆ చట్టాన్ని అమలు చేస్తూ ఈరోజు ఆర్ఓఎఫ్ఆర్ చట్టాలు పట్టాలు ఏమంటే వాటికి తిరిగి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఇప్పుడే మొదలైంది. బహుశా మీరు చూసి ఉంటారు. నేను ఈ రోజే ఒక 500-600 అప్లికేషన్స్ వస్తే వాటిలో ఇప్పటికి 100 డిస్బర్స్మెంట్ ఈ రోజు వాటి డిస్ట్రిబ్యూట్ చేశాను. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్లకు మొదలుగా 5 లక్షల నగదు ప్రకటించారు. ఇప్పుడు ఉపాధి హామీకి దాన్ని కన్వర్ట్ చేసి ఒక 60,000 తగ్గించారు. 4,40,000కే తగ్గిపోయింది. ఆ 60,000 కోసం కూడా లక్ష్యం చేరుకోవడం గగనంగా మారుతుంది. ఇది ఒక ఆదిలాబాద్ జిల్లాది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉంది. దీన్ని ఎందుకు అధిగమించడానికి? ఎటువంటి సమస్య లేదు. చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా బహుశా మొట్టమొదటిసారి 5 లక్షల రూపాయలతో ఇల్లు ఇస్తే వారం మీకు బిల్లు ఇస్తామని చెప్పాం. కట్టుకుంటూ పోతా ఉంటే బిల్లు ఇచ్చుకుంటూ పోతాం. 5 లక్షల వరకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఆ వసతి ఏర్పాటు చేస్తాం. ఒక్కరోజు కూడా ఆలస్యం చేయబాకండి. మీరు శాంక్షన్ అయిన ఇల్లు వడివడిగా కట్టుకుంటూ పోండి. వారం బిల్లు పెట్టండి, వారం డబ్బులు ఇస్తాం. సమ్మక్క సారక్కకు 250 కోట్లు కేటాయించారు. అదే ఆదివాసికి సంబంధించిన ఆరాధ్య దైవం. దీనికి 22 కోట్లు మొన్నొచ్చాడు. దర్బార్ సందర్భంగా దీనికి సంబంధించిన వెల్లడించే అవకాశం ఉంది. సమ్మక్క సారలమ్మ గిరిజనులు ఆరాధ్య దైవంగా, తల్లులుగా పూజింపబట్టమే కాకుండా గిరిజనేతరులకు కూడా పెద్ద ఎత్తున పూజించేటువంటి అమ్మవారు. వాళ్ళ కోసం వచ్చేటువంటి లక్షలాది మంది ప్రజల సౌకర్యార్థం దాన్ని పర్మనెంట్ గా చేయాలని ఆలోచనతో సంవత్సరం కట్టేసి వదిలేస్తే జాతర వచ్చినప్పుడల్లా మళ్ళీ డబ్బులు ఇవ్వటం, ఆ జాతరతో అయిపోవటం కాకుండా పర్మనెంట్గా ఉండేటట్టుగా మీరు పోయి చూస్తే అతిపెద్ద రాతి స్తంభాలతో అక్కడ పెట్టినటువంటి ద్వారాలు మొత్తం దేశాన్నే ఆకర్షిస్తా ఉన్నాయి. బాసర దగ్గర నుంచి సరస్వతి అమ్మవారి దేవాలయం దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి నాగోబా మేశ్రం అవశిస్తులకు సంబంధించిన దేవాలయం నుంచి మొదలు పెడితే అప్ టు భద్రాచలం శ్రీరామచంద్ర స్వామి వారికి ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కలుపుతూ ఒక టెంపుల్ టూరిజం, అలాగే ఎకో టూరిజం లాగా ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతాం. ఆల్ అలాంగ్ ది గోదావరి రివర్, ఆ రివర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలు,
ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జలపాతాలు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సుందరమైన అటవీ ప్రాంతాలు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇతర ఆకర్షించబడినటువంటి ప్రాంతాలన్నింటినీ కలుపుతూ ఒక గొప్ప ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతా ఉంది, చేయబోతా ఉంది. దేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా ఆకర్షిస్తాం. అందులో భాగంగా నాగోబా దేవాలయం కూడా ఉంటుంది. ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ళు అయింది. ఇంకా ప్రతిపక్ష పార్టీ మీద విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది. ఒక సీనియర్ రాజకీయ నేతగా మీరేమంటారు? మేము ఎవరిని విమర్శించడానికి లేవు. ఇక్కడ విమర్శించటానికి కాకుండా గతంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకు బేరేజ్ వేస్తూ ఈ అభివృద్ధి కంపారిటివ్ స్టేట్మెంట్, రిలేటివిటీ థియరీ లేకుండా నువ్వు చేసేటువంటి అభివృద్ధి కనపడదు. మేము చేసే అభివృద్ధి చేస్తూనే గతంలో ఇవన్నీ లేకుండా ఉన్నాయి, కోల్పోయారు. భవిష్యత్తులో ఇంతకంటే ఇంకా కూడా బాగా చేసుకుంటూ ముందు పోతాం. మనం భవిష్యత్తు చూసుకుంటూ ప్రోగ్రెసివ్గా వెళ్ళాలి తప్ప వెనకబడిపోకూడదనే ఆలోచనతో నేను చెప్తాను. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇట్ విల్ థింక్ ఆల్ ద టైమ్ ప్రోగ్రెసివ్లీ. మేము ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్తోనే ముందుకెళ్తాం. ఇది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అభిప్రాయం. అంటే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడమే తమ లక్ష్యం అని చెప్తున్నారు. నాగోబా సన్నిధానం నుంచి కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.